నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ఆమన్గల్ పరిధిలోని పులిగోనిపల్లె తాండలో కూడా ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ విషాద ఘటనలో కూడా తండ్రే కాలయముడై కొడుకును, కూతురును, అలాగే భార్యను కూడా మట్టుపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలిసివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ దుర్మార్గం చేయడానికి కారణం ఏంది అని చెప్పి కూడా మనం పులిగోనిపల్లె తండ్రికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ కూతురుని చూస్తే విసుగుపోయే నిజాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ అమ్మాయి ఏడుస్తుంటే ప్రతి ఒక్కరు గుండె కూడా రోధిస్తుంది. కలిసి వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే విషయంపై సంధ్యారెడ్డి గారు కూడా స్పందించి తమ్ముడు మనం ఇలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి కూడా తను కూడా వచ్చి ఒక వీడియో చేస్తా ఈ విషయంపై కూడా మనం కూడా తొందరగా స్పందించాలని చెప్పి కూడా రావడం జరిగింది. అలాగే విషయంపై ఏం జరుగుతుంది అనే దానిపై కూడా పొద్దున మార్నింగ్ మేము వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాం. అసలు ఒకసారి వీడియో అయితే చూద్దాం. ఒకసారి అక్కకు కూడా వీడియో చూపించి అసలు ఏం జరిగింది, అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, ఎంత బాధ అనిపిస్తుంది అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎంత మందిని బాధ పెట్టిందంటే ఈ వీడియో కూడా చాలా అంటే చాలా బాధ. అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. కత్తి కొనుక్కున్నాడు అంటే ఆ కత్తి కూడా కూరగాయల కోసం కొనమన్నదని చెప్పి నేను ఇందాక చూసాను వీడియో కూడా. నేను ఇందాక అమ్మాయి చూసిన ఆ అమ్మాయి అంటే మనం చూస్తున్నాం కదండి, అసలు చిన్నపిల్లల పరిస్థితి అయితే దారుణంగా ఉంది నిజంగా కూడా. ఈ మద్యం అంటే వీళ్ళు మద్యం మత్తులో ఏం చేస్తున్నారు, మనం గతంలో ఎన్నో వందల సార్లు మాట్లాడుకున్నాం. మద్యం మత్తులో తల్లి లేదు, పిల్ల లేదు, చెల్లె లేదు, భార్య లేదు, ఎవరు లేరు. ఇవాళ ఒక భార్యను చంపిండు, భార్యతో పాటు ఒక కొడుకును కూడా చంపిండు అంటే వాడు మరి సృహల లేనట్టు. అంటే ఈరోజు మనం ఎక్కడ కూడా ఆడపిల్లకి రక్షణ లేకుండా ఒక తండ్రి చేతిలోనే హతమయ్యాడు చిన్న బాబు, ముక్కు పచ్చలను. సరే ఇవాళ కవిత ప్రేమించి పెళ్లి చేసుకుంది, 16 సంవత్సరాలు ఎంత మంచిగా ఉన్నారు, 4 పిల్లలను పోషించుకుంటూ ఉన్నారు. ఇవాళ మద్యంతోనే కదా, ఇవాళ మద్యం మత్తులో ఇలా చంపడం. ఇంకో చిన్న పాప కూడా ఉంది, ఆ పాప చిన్నది ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతోని కొట్టుమిట్టులాడుతుంది. ఇవన్నీ మనం మానవతా కోణంతో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి ఎన్ని దారుణాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు మనం ఇలాగే మాట్లాడుకుంటూ పోతే దీనికి సొల్యూషన్ ఏందనేది నిజంగా కూడా. ఇవాళ గంజాయి మత్తులో ఇవాళ ఊర్లల్లో ఇప్పుడు లంబడి తండాలలో ఎక్కువ సారా కానివ్వండి, ఇట్లా ఈ మద్యమానికి అలవాటు పడిపోయి చిన్న చిన్న పిల్లల జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి. గతంలో నిజంగా కూడా బెల్ట్ షాపులు నిజంగా రద్దు చేయాలనేది నిజంగా కూడా ఇవాళ అందరం కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. కానీ వాడి బుద్ధి వాడికి ఉండాలి. సరే వాడి బుద్ధి వాడికి కూడా ఉండాలి. ఇవాళ అన్ని కోణంలో చూసుకుంటారైతే నిజంగా ఆ చిన్నపిల్ల అంటే నేను ఇందాక చూశాను సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినప్పుడు, ఆ పాప ఎంత చక్కగా ఉంది, ఇలా మా మమ్మీ మా తమ్ముడు అని అంటుంది. అంటే ఆ అమ్మాయి ఇంకా పరిస్థితి ఏంటి? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కాక ఈ అమ్మాయికి ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు మరి దేనికి దారి తీస్తుంది? ఇలాంటి వ్యక్తులు సైకాలజీగా తండ్రి లేడు, వాళ్ళ తండ్రి జైలుకి పోతాడు, తల్లి చనిపోయింది. చుట్టుపక్కల చిన్న పిల్లల విషయంలో ఇట్లా జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళ మైండ్లో అదైన తర్వాత రేపు ఆ అమ్మాయి మరి ఏం తయారవుతుంది, రేపు చదవలేకపోతుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఒక అమ్మ లేదని ఒక భరోసా ఉండదు. అసలు ఏంటి పరిస్థితులు, మానవత్వం ఎక్కడ పోతుంది అనేది మనం అందరం ఆలోచించుకోవాలి. మెయిన్గా నిజంగా చెప్తున్నాను, గ్రామీణ ప్రాంతాలలో ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉండడం వల్ల ఇలాంటి దారుణాలకు జరుగుతుంటే, హత్యలు జరుగుతుంటే శిక్షలు కరెక్ట్గా లేవు అనేది రోజొక దారుణం. నాకే సిగ్గు అనిపిస్తుంది. అంటే రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే అటు వైష్ణవి కావచ్చు, అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ టీవీలలోకి వచ్చి ఇక్కడ మాట్లాడంటే నాకే సిగ్గు అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. అసలు ఏం చేయాలి, అసలు జీవితం ఎటుపోతుంది అనిపిస్తుంది. ఎన్ని చూడాలి అసలు? పొద్దున్న లేస్తే అసలు ఏం జరుగుతుంది, ఏం టీవీ ఓపెన్ చేస్తే పేపర్ వస్తే ఏమొస్తుందో అనే దానిలాగా ఉంది నిజంగా. ఇవాళ ఆ పాపను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇందాకే చూశాను. నిజంగా అలాంటి పాపకు మనం ధైర్యం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఆ చిన్న పిల్లకి ఈరోజు ఇవాళ ఎంత బాధపడుతుందంటే నిజంగా. అమ్మాయి నెంబర్ ఏమైనా ఉందా? నెంబర్ ఉందా? ఒకసారి మాట్లాడండి, ఒకసారి చూడండి. అమ్మాయికి ఒక భరోసాను కల్పిద్దాం మనం. అంటే ఇలాంటి విషయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, మరి శిక్ష ఎప్పుడు పడాలి? శిక్ష అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ శిక్ష అనేది ఇక మనం రోజు ఇవే కదా ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు శిక్షలు కరెక్ట్ లేకపోవడం వెళ్ళగానే కదా వీళ్ళు మద్యం మత్తులో, గంజాయి మత్తులో. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి కానీ డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతుంది. అయినా కూడా వీళ్ళు అంటే మరి ఇది చేసిన తర్వాత
నానా హలో మేడం. అమ్మా నేను సంధ్య ఆంటీని మాట్లాడుతున్నా బేటా. నీ వీడియో నేను టీవీలో చూసినా. ఏం జరిగింది నానా? మేడం నేను హాస్టల్లో ఉన్నా మేడం. నేనేమో డాడీ చచ్చిపోయాడేమో అని అనుకున్నా మేడం. మమ్మీ ఇంకా కొడుకు చచ్చిపోయారు మేడం. అయ్యో మేడం సీరియస్ గా ఉంది మేడం. ఎవరు అక్కకా? చెల్లెకి మేడం. అక్కకేం కొట్టలే మేడం. అయితే ఇప్పుడు చెల్లెలు హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉంది. నువ్వు చాలా ఏడుస్తున్నావు, చాలా బాధపడుతున్నావు కదా బేటా. మీరు ఏం బాధపడకండి. తప్పకుండా మీ నాన్నకి శిక్ష ఇద్దామా? మరి ఇద్దాం మేడం. మీ నాన్నకు ఉరి శిక్ష ఇద్దాం. ఇద్దాం మేడం. ఉరి శిక్ష పడుతుంది. మీ చెల్లెలకి మేము అండగా ఉంటాము, నీకు అండగా ఉంటాము. నువ్వు చాలా ఏడుస్తున్నావు, చాలా బాధపడుతున్నావు. అంటే నిజంగా అమ్మ చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న దెబ్బ తాకితే తల్లి ఒడిలో మీరు ఉండాల్సిన పిల్లలు ఈరోజు తల్లినే చంపేసిందంటే చాలా బాధగా అనిపిస్తుంది బేటా. మీరు బాధపడ నానా. మేడం నేను ఇప్పుడు రియల్ గా కొట్టేదని నేను ఎప్పుడు అనుకోలేదు మేడం. ఇప్పుడు మేడం మా డాడీకి ఊరి శిక్ష వేయకుండా మేడం ఏం చేయాలి మేడం? చేద్దాం, మనం కొట్లాడదాం నాన్న. మనం చట్టాలు ఉన్నాయి, తప్పకుండా కొట్లాడదాం. తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం. ఇవన్నీ కూడా అందరు చూశారు. తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వచ్చిండొచ్చింది. నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తాను. నేను కూడా నీ దగ్గరకు వచ్చి నిన్ను కలుస్తాను బెట్టా. ఓకేనా? సరే మేడం. మేడం చెప్పు నాన్న. మా చెల్లెకు కాపాడండి మేడం. మా కొడుకు చనిపోయాడు, మా మమ్మీ చనిపోయింది మేడం. ఇప్పుడు ఎవరు లేదు మేడం. దానమైన మేడం మేము. లేదు బెట్టా, మేమందరం నీకు అండగా ఉంటాము. నువ్వు బాధపడొద్దు, మేమందరం నీకు అండగా ఉంటాము. నువ్వు ఇంత చిన్న వయసులో నువ్వు మంచిగా చదువుకొని నువ్వు జాబ్ చేయాలి. నువ్వు బాధపడకు. మీ చెల్లెకి ఏం కాదు. మీ చెల్లెకి మంచి మెరుగైన వైద్యం అందిస్తాము. తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడుతూ ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా మీ ఊరికి రేపు పొద్దుగాల నేను వస్తా, మిమ్మల్ని కలుస్తా. నువ్వు బాధపడకు తల్లి, సరేనా బెట్టా? నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా బెట్టా? మేడం కొంచెం సాయం చేయండి మేడం. తప్పకుండా నాన్న, తప్పకుండా సాయం చేస్తాము. తప్పకుండా మీకు గవర్నమెంట్ పరంగా మీకు న్యాయం జరుగుతుంది. మీకు చదువులకు కావాల్సింది కానీ ఏది ఉన్నా ఎమ్మెల్యే దగ్గరికి నేను దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోతే ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. తప్పకుండా మీ అమ్మకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి రావద్దు. ఇక్కడి నుంచి ఈ లంబడి తండాలల్లో కానీ ఎక్కడ కానీ ఈ బెల్ట్ షాప్ల విషయం కానివ్వండి, ఈ మద్యం అనేది దొరకకుండా చూసుకుందాము. ఇవాళ డ్రగ్స్ తీసుకున్నాడా, ఏం తీసుకున్నాడా అనేది అక్కడ మనం అందరం పరిశీలిద్దాము. ఎందుకంటే ఇలాంటి విషయాలల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. నువ్వు టెన్షన్ అయితే పడకు తల్లి. అంతకు మించి నేనైతే ఓదార్పునివ్వలేను. నేను ఒక నా బిడ్డలాగా చెప్తున్నా. నీ బాధ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. నువ్వు ఆవేశపడకు బిడ్డ, సరేనా నాన్న? మేడం మా డాడీకి ఊరి శిక్ష అయ్యకుంటే మేడం ఏం చేయాలి మేడం? మేమందరు కలిసి చంపేస్తాం మేడం. ఓకే బెటా, నువ్వు అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పకుండా మనకు చట్టం మీద మనకి నమ్మకం ఉంది. పోలీసుల మీద, గవర్నమెంట్ మీద, కోర్టుల మీద నమ్మకం ఉంది. ఇవాళ ఒక చిన్న బాబుని చంపిండు, భార్యను చంపిండు అంటే అదంతకన్నా దారుణం కాదు. చెల్లెని కూడా చావు బతుకుల మధ్యలో ఉంది, కానీ ఏం కాదు. మీ చెల్లెకు మంచిగా జరుగుతుంది. ఆ భగవంతుడు అనేటోడు ఉన్నాడు. నీకేం కాదు బిడ్డ, నువ్వు బాధపడకు, సరేనా? మీ ముగ్గురు అక్కజెల్లెళ్ళకు మేము అండగా ఉంటాం. కొంచెం సాయం చేయండి మేడం. తప్పకుండా చేస్తాం బెట్ట, తప్పకుండా చేస్తాం నాన్న. థ్యాంక్ యూ బెట్ట, జాగ్రత్త. మా మమ్మీకి ఎవరెవరో చంపారో కానీ అందరికి ఉరి శిక్ష చేయండి మేడం. సరే బెట్ట, మేడం కొంచెం. తప్పకుండా నాన్న, తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి పోరాడదాం, ఓకేనా? సరే మేడం. కానీ నిజంగా నాన్న చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా చూసిండ్రు కదండి ఇందాక పాప మాట్లాడుతుంటే. ఆ అమ్మాయి నాకు తెలిసి 4-5వ క్లాస్ ఉన్నట్టుంది. మా నాన్నకు 6th క్లాస్. అంటే నిజంగా కూడా అమ్మాయికి ఇంకా ఏ ఊహ తెలియదు ప్రపంచంలో. ఇవాళ తల్లే ప్రాణం అనుకుంది, తల్లిని పొడగొట్టుకుంది. ఇంతే. ఇప్పుడు ఓదార్పు అనేది, బాధ అనేది ఒక మనిషికి మా అమ్మాయి ఏమంటుంది, ఆ చిన్న పాప కూడా ఉరి శిక్ష వేయాలి అంటుంది. మన సమాజంలో అంటే మీరు వినండి, ఇక ఒక పాపకి ఉరి శిక్ష, ఒక పాప, చిన్న పాప ఇవాళ 6వ తరగతి చదువుతున్న అమ్మాయి వాళ్ళ తండ్రిని ఉరి శిక్ష వేయాలి అంటుందంటే మన దగ్గర చట్టాలు ఏ పరిస్థితులు ఉన్నాయి అనేది మీరు చూడండి. మరి ఇక చట్టాల మీద ఇప్పుడు ఈరోజు మరి ఈ చట్టాలు కరెక్ట్ లేకపోవడం వల్లనే ఆ రోజు అక్కడ వైష్ణవి, ఇక్కడ వైజాగ్లో నిన్న మొన్న జరిగిన ఘటన చూసినాం. అపర్ణ
మౌనిక కేసులో ఇందాక రోజొకటి మరి చట్టాలు అనేది ఎప్పుడు మరి ఇంప్లిమెంటేషన్ చేస్తారు, మరి దీనికంటూ ఏమి అది లేదా? తప్పకుండా ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలి. పోయిన తల్లిని బాబుని మనం తీసుకురాలేకున్నా చిన్న పాప కొట్టుమిట్టులాడుతుంది, ప్రాణాయప స్థితిలో ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ఆ అమ్మాయిని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి. డెఫినెట్గా ఇది కల్వకుర్తి నియోజకవర్గము నా సొంత గ్రామం కూడా ఆమన్గల్ పక్కనే కాబట్టి తప్పకుండా అంటే నా సొంతమనే కాదు, నాకు ఎక్కడ పోయినా కానీ ఇంకా నాకు ఆ తండా గురించి కూడా సీతారాంపురం కూడా నాకు బాగా ఐడియా ఉంది. నేను పుట్టిన ప్రాంతం కాబట్టి తప్పకుండా నా దృష్టికి ఈరోజు వచ్చింది. డెఫినెట్గా నేను ఒక భరోసా, నా చిన్న పాపకు ఒక భరోసా కల్పించడానికి నేను ఆ అమ్మాయిని కూడా రేపు వెళ్ళి కలవడం జరుగుతుంది. అక్కడ ఉన్న స్థితిగతులు ఏందని తెలుసుకోవాలి. రేపు రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు కాబట్టి ఆ అమ్మాయికి మనం ఒక భరోసాను కల్పించాలి. తల్లు లేదా అనేది బాధ అయ్యేలా వాళ్ళ అక్క ఇప్పుడు 3 ఆడపిల్లలు అనాథ అయిపోయిండు, తండ్రి జైలుకు పోతాడు, వానికి శిక్ష పడుతుందా పడదా సెకండరీ, కానీ జైలుకు పోతాడు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఈ క్షణికావేశంలో ఈ బెల్ట్ షాపులు తాగడం వల్ల ఎన్ని కుటుంబాలు ఇలాంటి దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నాయి అనేది మనం అందరం కూడా మానవత్వంతో స్పందించాలి. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చి అక్కడ ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ కూడా మూసివేస్తే అక్కడ ఉన్న వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది కదా. రీసెంట్గా కూడా కొంతమంది కూడా స్టార్ట్ చేశారు ఎమ్మెల్యేలు. అవును, ఇప్పుడు మునిగోడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా బెల్ట్ షాప్ల విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకు అని అంటే అక్కడ స్థానికంగా చాలా హ్యాపీగా ఉన్నాం. మునుగోడు నియోజకవర్గంలో సరే ఎంత మనం అది చేసినా అడపదడప ఉంటుండొచ్చు, దొంగతనంగా అమ్ముతుండొచ్చు, దొంగతనంగా చేస్తుండొచ్చు, టైమింగ్స్ కూడా పెట్టారు. ఇవాళ నిజంగా కూడా రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నిజంగా ఒక మహిళగా నేను స్వాగతిస్తున్నా. నా మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఒక మహిళగా ఆ మద్యపానంలో ఎలాంటి దుర్మార్గమైన చావులు చూస్తున్నాము, ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో తండ్రి ఇలా కుటుంబ బాధ్యత పోషించాలి, తల్లి జైల్లో ఉండడము, ఒక భర్త భార్యకు రక్షణగా ఉండడు ఇలా చంపడం అనేది అత్యంత దుర్మార్గం. ఏం జరిగినా వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారు అనేది దానికి కారణం ఇదే. నేను అనేది ఏంటంటే ఇవాళ ఒకటే చెప్తున్నాం, తాగండి, కానీ ఒక సమయము ఒక సందర్భం అంటూ ఉంటుంది. కానీ ఇవాళ జీవితమే తాగుడకు బానిసైపోయి ఇవాళ 3 పిల్లలను అనాథం చేసి ఒక బాబుని పొట్టన పెట్టుకున్నారు అంటే అత్యంత దుర్మార్గకరం. కాబట్టి ఈ బెల్ట్ షాపులు గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కుపాదం అయితే పోపాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటివి ఇంకా పునరావృతం జరుగుతూనే ఉంది. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, చుట్టుపక్కల కూడా ఉంది. దయచేసి ఈ మద్యపానం విషయంలో మనము కొంచెం కొన్ని చట్టాలలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ తాగడే పని కాదండి, తాగడం కోసమే బతకడం కాదు, మీ రిలాక్సేషన్ కోసం మీరు బాడీ అలసిపోతుంది. సరే ఎనీవే ఏది ఉన్నా ఏదో జీవితంలో అది ఒక భాగం, కానీ జీవితమే తాగుడు కాదు. ఈ తాగుడు అనేది కొన్ని కుటుంబాలు తాగొచ్చిన తర్వాత విచ్ఛిన్నమవుతున్నాయి జీవితాలు. కాబట్టి మనం అందరం కూడా ఇది ఒక ఆలోచించాల్సిందే. ఎందుకు అనంటే ఇవాళ చిన్న బాబుని చంపిండంటే, భార్యను చంపిండంటే సరే ఆమె మీద ఉన్న అనుమానమా, లేకపోతే ఆమె మీద ఉన్న ఫైనాన్షియల్ కక్షలా, లేకపోతే చిన్న బాబు ఏం చేసిండండి, ఆ ముక్కుపచ్చలారని పిల్లోడిని చంపినాడంటే వాడు వంటి మీద సోయి లేదు. అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవడు కూడా కుక్క కూడా, పక్షులు కూడా, జంతువులు కూడా తన పిల్లని తను ఎవడు చంపుకోడు. కానీ ఇవాళ ఈ రామదాస్ అనేటోడు చంపుకున్నాడంటే వాడికి సోయి లేదు, వాడు మద్యం మత్తులో ఉన్నాడు. అంటే దీనికి దారి అనేది ఇలాంటి జీవితాలు నాశనం కాకూడదు, నా ఆడపడుచులు బాగుండాలని నేనైతే వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గారిని 100% ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆయన తీసుకున్న నిర్ణయం 100% నేను స్వాగతిస్తున్నా. ఇన్స్పిరేషన్గా డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ బెల్ట్ షాప్లే కదా, ఈ బెల్ట్ షాప్ల వల్ల ఇది టైం, ఇప్పుడు అదే మీకు వైన్స్ అనుకోండి, ఒక టైమింగ్స్ అట్లా ఈ బెల్ట్ షాపులు ఇళ్ళల్లో అమ్మడం, ఆ చిన్న తాగడం, దానివల్లనే కదా ఇలాంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ విషయంలో దయచేసి రాజకీయాలు మాట్లాడకండి, విమర్శించకండి. నేను మెసేజ్ ఇవ్వదలుచుకోలేదు. బట్ నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడంటే అక్కడికున్న ప్రాంతాలను బట్టి, అక్కడికున్న మహిళలను బట్టి ఒక అన్నగా ఒక ముందుకొచ్చి ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది మనము అంటే కొంతమంది అంటే నాకు తెలిసి అయితే అందరు స్వాగతించారు, కొంతమంది స్వాగతించకుండొచ్చు. కానీ ఇవాళ ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు మరి అక్కడ పరిస్థితి ఏంది అనేది అక్కడ స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి, తప్పకుండా తన దృష్టికి వచ్చి ఉంటుంది, పరామర్శించాలి. మేము కూడా తన దృష్టికి తీసుకెళ్తాం, ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్తాం. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనము అందరం కలిసి సమాజంలో ఒక బాధ్యతగా ముందుకెళ్ళాలి తప్ప
రాజకీయాలు చేయకూడదు, మానవత్వంతో మనము ముందుకెళ్ళాలి. నిజంగా ఇట్లాంటి విషయాలు ఎక్కడ ఏది ఉన్నా కూడా కాళోజీ టీవీ ముందుగా ఉంటుంది. నిజంగా కూడా వీళ్ళకి మనం హ్యాండ్సప్ చెప్పొచ్చు. సమాజంలో వాళ్ళు ఒకటికి వెళ్ళేసి ఒక 10 మందికి వీళ్ళు చెప్తున్నారనమాట, ఇలా జరిగింది, ఈ 10 మందికి జరుగుతున్నప్పుడు దీని మీద మనం అనేది ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య అనేది 10 మందికి చెప్పకపోతే ఇలాగే కనుమరుగైపోతుంది. ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఆసన్నమైంది. ఇవాళ ఏదైనా సరే అండి, ఒక వ్యక్తిని చంపే రైట్ ఎవరికి కూడా లేదండి. ఇది ఎంత నాన్ సెన్స్ అంటే, నేను చెప్తున్నాను కదా, ఇష్టం లేకపోతే వదిలేయాలి. కానీ ఇవాళ మీ కడుపులో పుట్టిన పిల్లగాన్ని నువ్వే చంపుకొని 16 సంవత్సరాల భార్యతో జీవితం పంచుకొని ఇవాళ క్షణికావేశంలో చంపుకొని ఇవాళ నెత్తి కొట్టుకుంటే కాదు. ఇవాళ మీ జీవితం ఏంది? చంపేటప్పుడు మీరు బాగానే ఉంటారు, క్షణికావేశం అంటారు. వదలండి, వదిలిపెట్టండి, పారిపోండి, వదిలేసేయండి. మీకు కోర్టు కూడా మీ వైపే ఉంది కదా, వదిలిపెడితే మీ స్వేచ్ఛగా మీరు బతకొచ్చు అని. మీకు ఇష్టమైన లైఫ్ని లీడ్ చేయండి. చంపే రైట్ మీకు ఎవడిచ్చిండు అని నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు ఈ చావు? పొద్దున్న లేస్తే అసలు ఇట్లా మాట్లాడకపోతే పరిస్థితులు ఏమైపోతుందనే ఒక బాధ. నన్ను టీవీ వాళ్ళు ఆశ్రయించినప్పుడు కాళోజీ వాళ్ళు, అక్క ఇట్లా పరిస్థితి జరిగింది, మీ ప్రాంతం కూడా కల్వకుర్తి ప్రాంతమే కదక్క, ఇలా జరిగిందని. నాకు ఏ ప్రాంతమైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం స్పందించాల్సిన అవసరం నా పైన బాధ్యతగా ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉంది. నేను ఒక మహిళగా కూడా నేను స్పందిస్తున్నాను. ఇక్కడ దయచేసి నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, ఎవరికి మెసేజ్ కూడా ఇస్తలేదు. ఒక మానవత్వంతో ఎక్కడున్నా కూడా ఒక కుటుంబానికి అండగా ఉంటాము. ఆ అమ్మాయి అడుగుతుంది, మాకు సాయం చేయండి అమ్మా, మాకు సాయం చేయండి, మా చెల్లెని బతికించండి అంటుంది. చూడండి, ఇక్కడ బాధేస్తుంది, గుండె కొట్టుకుంటుంది. నా చెల్లె అంటుంది. ఆ చిన్న పాప ఏం పాపం చేసిందండి? ఇలా తల్లిని దూరం చేసుకుంది, తండ్రిని దూరం చేసుకుంది అంటే వాళ్ళ కడుపులో పుట్టడమే ఈ పాప చేసుకున్న పాపమా? ఇవాళ ఒక తండ్రి, అరే ఎంత దుర్మార్గుడు అంటే, ఇలాంటి నా కొడుకులకి ఇంకా ఏం చట్టాలు రావాలి? సౌదీ అరేబియా, అక్కడ సౌదీలో ఉన్న చట్టాలు వస్తేనే స్పాట్ అన్నమాట. అలా స్పాట్లో చేసేసింది అనుకోండి, అప్పుడు ఒంట్లో వణుకు రావాలి ఒక్కడొక్కడికి. పొద్దున్న లేస్తే టీవీలలో ఇదే మాట్లాడుకుంటున్నాను తప్ప సొల్యూషన్ అయితే లేదు. చెవిటోని ముందర శంకుదినట్టే ఉంది తప్ప ఏమీ ఫలితమైతే లేదు. మరి ఏం చేద్దాం, ఏం చేయాలి? భారతదేశ చట్టాలు సవరించుకోవాల్సిన టైం మాత్రం ఆసన్నమైంది. ఇంత దుర్మార్గం అయితే ఎప్పుడూ లేదండి. మరి ఎందుకు మరి బ్రహ్మంగారు చెప్పినట్టు పొయ్యే కాలం దగ్గరకు వచ్చినాయో, ఏం విపత్తులు ఏం జరుగుతున్నాయో, ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి చెప్పండి? ఈ టైంలో మాట్లాడలేదు. ఆ బిడ్డకి మనం తోడుగా ఉండాలి. అన్నీ గవర్నమెంట్ పరంగా వాళ్ళకు వచ్చే ఏమన్నా స్కీమ్స్ ఉన్న పిల్లల్ని మంచి చదివించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. దయచేసి ఇలాంటి క్షణికావేశంలో జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి, హ్యాపీగా బతకండి తప్ప. మీకు కూడా మీ భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉండన్నప్పుడు ఎందుకమ్మా హాయిగా మీ పిల్లలను తీసుకొచ్చి బయటకు వచ్చి బతకండి అమ్మా. రండమ్మా, కుట్టు మిషన్ నేర్చుకొని బతుకుదామమ్మా. మన పిల్లలు మనకు ఎప్పుడు బరువుగారమ్మా. పిల్లలు మంచి చదివిద్దామమ్మా. ఆస్తులు కూడా పెట్టి అక్కర్లేదమ్మా. పిల్లల్ని ప్రయోజకులు చేయండి. ఒంటరి మీద బతకలేదా అమ్మ మొగడు లేకపోతే? మొగడే జీవితం కాదు కదా అని నేను మొగడిని ఇక్కడ మగవాడిని తప్పు పట్టట్లేదండి. అలాంటి పరిస్థితుల్లో అందరి మగవాళ్ళని తప్పు పట్టట్లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బయటికి వచ్చి మీరు స్వేచ్ఛగా హ్యాపీగా ఒక నైతిక విలువలతో బతకండి తప్ప అతనే జీవితం అని చెప్పేసి ఇలా పిల్లలను అది చేసుకొని ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గతంలో చాలాసార్లు జరిగినాయి మీ మీద. ఇలా జరుగుతున్నప్పుడు కూడా సమాజం గురించో, పక్కింటోళ్ళ గురించో, కుటుంబం గురించో మీరు వెయిట్ చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవాళ మీ జీవితం మీరు పక్కోళ్ళ కోసమే బతికింది కాబట్టి మీ పిల్లలు ఇవాళ రోడ్ల పాలైపోయిండ్రు. కాబట్టి ఒక మహిళ పిల్లల కోసం బతుకుదాం, పిల్లలని తీర్చిదిద్దుకుందాం. భర్త లేకపోయినా పిల్లలని మంచి స్థాయిలో చదివించి కలెక్టర్లను చేసిన వాళ్ళు, మంచి జాబ్ చేసిన, మంచి పెద్ద ఎంప్లాయీస్ని చేసిన వాళ్ళు ఉన్నారు. జీవితమే మొగడు కాదు, మొగడే జీవితం కాదు. జీవితంలో మొగడు అనేది ఒక భాగము. ఇలాంటివి ఇంకా జరగకుండా ప్రభుత్వం కూడా తొందరగా చర్యలు తీసుకుంటే, వాళ్ళ శిక్షలు పడుతుంటే వాళ్ళందరూ కూడా కామ్ అయిపోతారు. ఇంతవరకు శిక్షలు ఏం పడట్లేదు. అదే నేను అనేది తమ్ముడు, ఇక్కడ ఏమంటున్నామంటే రోజు చెప్పుకుంటున్నాం,
రోజు ఇవే మాట్లాడు, రోజు ఈ దారుణాలు చూస్తున్నాము. ఆ పిల్లల పరిస్థితి చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. అమ్మాయి చెప్తుంది మా నాన్నకు ఉరిశిక్ష, మా నాన్నకు ఉరిశిక్ష వేయకపోతే మేమే అందరం కలిసి చంపుతామంటారు. అంటే ఆ చిన్న పిల్ల రేపు పాఠాలు నేర్చుకోమంటావా? ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి? ఆ పిల్ల మాట్లాడే మాటలు ఏంటి? ఆ పిల్ల మాట్లాడే అమ్మాయి మాట్లాడే మాటలు మరి రేపు భావి తరానికి ఏం మెసేజ్ ఇవ్వబోతుంది అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఆ అమ్మాయికి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతోమంది ఇన్స్పిరేషన్ అవుతారు. ఆ అమ్మాయి మాట్లాడింది ఇలాంటి వాళ్ళే దేశానికి ఇవాళ రౌడీలు గూండాలు ఇక్కడి నుంచి తయారవుతారు. కుటుంబం నుంచే, కుటుంబ నేపథ్యం నుంచే. ఒక తండ్రి బాలేకపోతే ఈ కుటుంబం ఎట్లా ఉంటుందని చూడండి. ఒక తల్లి, అందుకే అంటారు ఏనుగంత తండ్రి లేకున్నా ఏం లేదు కానీ ఎలకబుట్టంత తల్లి ఉండాలి. ఎలకబుట్టి తల్లిని తీసేసిండు, ఏనుగంత తండ్రి ఉండి లాభమే ఉంది. ఎవడైనా తన పిల్లల్ని తను అంటే పావు తన గుడ్లే తను మింగినట్టుగా ఈడు ఒక తాస్పాం అనమాట. తన పిల్లలు తనే చంపుకున్నాడు. దేవుడు అనేటోడు ఒకటి శిక్ష అయితే వేస్తాడు. డెఫినెట్గా వీడికి శిక్ష పడాలని కోరుకుందాము. ఆ అమ్మాయి పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మనం వీలైతే ఆ అమ్మాయిని కూడా మనం హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా వెళ్దాం, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. డెఫినెట్గా డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలాంటివి జరగకుండా కొంచెం మీరు ఇలాంటి దాంట్లో మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి మీకు అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు, గవర్నమెంట్కు, కోర్టులకు కూడా చెప్తున్నాం. ఇలాంటివి శిక్షలు తొందరగా పడాలి. ఇంకొకడు ఇలాంటి తప్పు చేయకుండా చూస్తాడు. ఇవాళ ఎన్నో దారుణాలు చూస్తున్నాం. అసలు దాన్ని ఈ 12 రోజులు 13 రోజులు అని చెప్పేసి ఇప్పటికి చంపి 10 రోజులు 15 రోజులైనా కూడా ఇంకా వాళ్ళని ఇంకా ఇంటరాగేషన్ జరుగుతుంది, ఇంకా అవుతుంది కాదు. ఇలాంటి స్పాట్గా ఇమ్మీడియట్లీ నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే కేసు అనేది తప్పుదారి పట్టిస్తారు. కాబట్టి ఇలాంటివి మీరు స్పాట్లో తీసుకోవాల్సిన అవసరం. నిర్భయ చట్టం ఎట్లయితే ఉందో, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎట్లా ఉందో అది తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిని నిందితులను చేయట్లేదు. ఒక శాంతియుతగా, ఒక బాధ్యత పౌరాలుగా, భారతదేశ పౌరాలుగా నేను అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అక్క. అంటే చెప్పిన వెంటనే సమస్య ఉంది అని చెప్పిన వెంటనే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే సోషల్ ఇష్యూస్ మీద చాలా వరకు కూడా పోరాడుతున్నారు సంజయ్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ సమస్య ఉంది, ఈ సమస్య పైన మనం ఎలాగైనా పోరాడాలి అని చెప్తే ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం, రేపు పొద్దున్నే పోయి ఆమెను కలిసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం, వెళ్దాం, మనందరం కలిసి వెళ్దాం అని చెప్పి కూడా వెనక నుండి కూడా తట్టి పాండి పోదామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని రేపు కలుస్తా అని చెప్పి కూడా సంజయ్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఆమెకు ఎలాంటి సహాయమైనా ఇప్పుడు కోర్టులో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు ప్రభుత్వాన్ని కూడా కోరతాం, ప్రభుత్వంపై పోరాడతామని చెప్పి కూడా చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టకూడదంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష కూడా పడాలి అని చెప్పి కూడా సంజయ్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం నిర్మూలిస్తే ఇలాంటి వాళ్ళకు కూడా చాలా మంది పిల్లలు కూడా అనాథలు కాకుండా ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ.